మన ప్రాచీన హస్తకళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి అన్నారు. విశాఖ బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి నగర మేయర్ ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ ప్రదర్శనలో హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా కమిటీ సభ్యులు దేవకి, దేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్నీ కూడా చేనేత వస్త్రాలు, హ్యాండ్లూము, హ్యాండీక్రాఫ్ట్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో పొందుపరచడం జరిగింది. సుమారు 200 స్టాల్స్ ఏర్పాటు చేసి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళు స్వయంగా వాళ్ళ ఉత్పత్తుల్ని డైరెక్ట్గా ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ మనము చూస్తున్నాము ఈ సారీస్ అన్నీ కూడా చేనేత వస్త్రాలన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. నేను కూడా ఊహించలేదు ఇంత, అంటే మనము ఊహించలేనంత తక్కువ రేట్స్లో ఉన్నాయి. చాలా క్వాలిటీ రేట్స్తో. మన షాప్లో అయితే ఈ సారీ చాలా ఎక్కువ కాస్ట్ వెచ్చిచ్చి ఉంటుంది, కానీ ఇక్కడ మనకి చాలా నార్మల్ ప్రైజెస్. తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా వస్తున్నది న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి కనుక మీరు వేరే దగ్గరికి వెళ్లకుండా మొత్తం అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళలు ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తప్పకుండా విశాఖ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మొదలుకుని మేడం గారు రేపు నెల 26 వరకు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారండి కలెక్టర్ గారు. ఈ విశాఖపట్నం అంటేనే మా 26 జిల్లాల నుంచి కూడా మహిళలు ఎప్పుడా అని ఎదురు చూసే తరుణం ఇప్పుడు వచ్చింది. కాబట్టి అభ్యుదయ గ్రామీణ స్టేట్ కమిటీ డ్వాక్రా ద్వారా ప్రభుత్వ అధికారాలతో అన్నీ మాకు సహాయ సహకారాలతో మేము ఇక్కడ రావటం జరిగింది మేడం గారు. నేను ఒక మహిళగా, డ్వాక్రా మహిళగా 98లో నేను మహిళగా వచ్చాను. ఈ రోజున ప్రభుత్వ సపోర్ట్తో డిఆర్డిఏలు కానివ్వండి, సర్ప్ నుంచి కానివ్వండి, ముఖ్యంగా ప్రభుత్వం మహిళలకి చేయూత, అనేక రకాలు నవరత్నాలు అన్నీ కూడా బ్యాంకుల ద్వారా మాకు ఇవ్వటం జరిగింది. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను మేడం గారు, అన్ని రకాలు బాగున్నాయి, మార్కెటింగ్ మాత్రం కొంచెం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ప్రభుత్వం ద్వారా. అదే ఈ మార్కెటింగ్ మేము కోరటం వెంటనే కలెక్టర్ గారు మీరు అందరూ ఆశీస్సులు మాకు ఇచ్చారు. అంటే మా ఉత్పత్తులు చూస్తాక ఎవరు రారు. మా కమిటీ ద్వారా ఆల్ స్టేట్ వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఉన్నారు. అన్ని వస్తువులు కూడా ఇక్కడ 200 స్టాళ్ళు మొత్తం ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, చిన్నపిల్లలు ఆడుకునే కానివ్వండి అన్నీ కూడా పర్మిషన్తో మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో
మరి ఈరోజు చేనేత బజారు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే రానున్న రోజుల్లో మరి ఇదంతా న్యూ ఇయర్ సంక్రాంతి కాబట్టి ఎక్కువ మంది మరి ప్రజలందరూ కూడా వస్త్రాలు కొనే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వస్త్ర దుకాణాలు అన్నీ కూడా చేనేత వస్త్రాలు అన్నీ పెట్టారు. ఇక్కడ అన్నీ రీజనబుల్ రేట్గా ఉన్నాయి. దేవమ్మ గారు ఏమో ఈ స్టాల్స్ అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. మరి ఇక్కడ ఇదే కాకుండా మరి డ్వాక్రా బజార్తో పాటు మరి ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఈ రెండింటి వల్ల ఏంటంటే జనాలు అందరూ రావడానికి అవకాశం ఉంది. ప్రైస్ వెరీ రీజనబుల్గా ఉన్నాయి. అలానే మరొక విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ఈ ఎవరైతే చేనేత వస్త్రాలు వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఏంటంటే ఎక్కడ మాల్స్ లావైపోయి మాల్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు తప్ప ఎటువంటి షాప్స్ దగ్గరికి వచ్చి కొనడం లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా వెనకబడిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళకి మనం సహకారం అందించాలి. అలాగే మరి దీని మీద అనేక వేల మంది ఆధారపడి ఒక్కొక్క షాపుకి 4, 5, 10 మంది చొప్పున ఆధారపడి ఉంటారు. ఇక్కడ 200-250 షాపులే పెట్టారు. వీటిలో వీళ్ళందరూ కూడా కష్టపడి బ్రతుకుతున్నారు. కాబట్టి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్యాకేజీలకు ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మేము ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.